సర్దార్ పటేల్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో వాక్ ఫర్ యూనిటీ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. నైజాం విముక్తి అమృతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ నుంచి వర్ని చౌరస్తాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌక్ వరకు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, హిందూ సంఘాలు, వివిధ ఆర్గనైజింగ్ సంస్థలు సంయుక్తంగా ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో 10,000 మందికి పైగా హాజరయ్యారు. ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తే ఈ తెలంగాణకు ఒక సంవత్సరము లేటుగా ఆలస్యంగా మనకు 48 సెప్టెంబర్ 17న సెప్టెంబర్ 17న మనకు స్వతంత్రం రావడానికి పూర్తిగా కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క 72వ వర్ధంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడమైనది. వారి యొక్క విషయాన్ని మాట్లాడితే వారు ఒక దఫలో వారు కూడా ఒక న్యాయవాది, ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేసారు. వారు ఉక్కు మనిషి సర్దార్గా వారిని పిలుస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తి న్యాయస్థానంలో ఓ రోజు స్వతంత్ర సమర యోధులకు సంబంధించినటువంటి 40 మందికి ఆ రోజు ఉరి శిక్ష ఖరారు అయ్యేటటువంటి రోజు. ఆ రోజు ఆ యొక్క కోర్టులో వాదిస్తూ ఉన్నప్పుడు వారికి ఒక చీటీ వారికి అందించడం జరిగింది. ఆ చీటీ